తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. 26 ఏళ్ల క్రితం ఇదే తెలుగు మ్యాట్రిమోనీ ద్వారానే వేళమ్మకి పెళ్లి చేశాం. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. ఢిల్లీ క్యాపిటల్స్ కు ఏమైంది? ఇటీవలే కదా 264 పరుగులు కొట్టారు, సింహాల్లా జులుం విదిల్చారు. ఇంతలోనే ఏమైంది? ఢిల్లీలో ఆర్సీబీతో జరిగిన మ్యాచ్లో బ్యాట్లు ఎత్తేశారు. 13 పరుగులకి 6 వికెట్లు కోల్పోవడం ఏంటి? గల్లీ మ్యాచ్ కాదయ్యా, మిమ్మల్ని కోట్లు పెట్టి కొన్నారని గుర్తుపెట్టుకోండి. అసలు ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్స్ కు ఏమైంది? వాచ్ దిస్ స్టోరీ. ఈ సీజన్ ఐపీఎల్లో చాలా అద్భుతాలు జరుగుతున్నాయి. 3 రోజుల క్రితం 264 పరుగులు కొట్టిన ఢిల్లీ క్యాపిటల్స్ ఆర్సీబీతో మ్యాచ్లో పూర్తిగా బ్యాట్లెత్తేసింది. 13 పరుగులకే 6 వికెట్లు ఢిల్లీ క్యాపిటల్స్ కోల్పోయిందంటే ఏమనాలి? ఢిల్లీ అభిమానుల గుండెలు పగిలిపోవా? పరుగుల ఖాతా తెరవక ముందే వికెట్ల ఖాతా తెరిచింది. భువనేశ్వర్ కుమార్ ఇన్నింగ్స్ తొలి ఓవర్లో రెండో బంతికే సాహిల్ పరాక్ డకౌట్ అయ్యాడు. భువనేశ్వర్ అద్భుతమైన యార్కర్తో మిడిల్ స్టంప్ ఎగరగొట్టాడు. రెండో ఓవర్ వేసిన హేజిల్వుడ్, కేఎల్ రాహుల్, సమీర్ రిజ్వీలను పెవిలియన్ కు పంపాడు. మూడో ఓవర్ వేసిన భువనేశ్వర్ స్టబ్స్, అక్షర్ పటేల్ వికెట్లు పడగొట్టాడు. తర్వాత వెంటనే హేజిల్వుడ్ బౌలింగ్ లో నితీష్ రాణా వికెట్ పడగొట్టాడు. ఏం జరుగుతుందో ఢిల్లీ ప్రేక్షకులకు అర్థం కాలేదు. అర్థమయ్యే లోపే ఢిల్లీ 6 వికెట్లు కోల్పోయింది. ఐపీఎల్ చరిత్రలో పవర్ ప్లేలో ఇదే అత్యల్ప స్కోర్. అసలు ఐపీఎల్ అనుకున్నారా, లేకపోతే గల్లీ క్రికెట్ ఆడుతున్నాం అనుకున్నారా? ఇలా అయితే ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యం ఏం కావాలి? ఆటగాళ్లను కోట్లు పెట్టి కొన్నది ఎందుకేనా? 2017లో కేకేఆర్తో జరిగిన మ్యాచ్లో ఆర్సీబీ 49 పరుగులకే ఆల్అౌట్ అయింది. ఇప్పటి వరకు ఇదే లోయెస్ట్ స్కోర్. ఢిల్లీ 75 పరుగులు చేసినా 16.3 ఓవర్లకే ఆల్అౌట్ అయింది. అసలు మ్యాచ్ చూసేవారు 30 పరుగులైనా ఢిల్లీ చేస్తుందా అని అనుకునే పరిస్థితి ఏర్పడింది. పవర్ ప్లే 6 ఓవర్లు అయిపోయిన తర్వాత ఢిల్లీ బ్యాటర్లు కాస్త రిలాక్స్ అయ్యారు. మిల్లర్, పోరెల్ కాస్త బాగానే ఆడారు. 31 బంతుల్లో 35 పరుగులు రాబట్టారు. దీంతో ఢిల్లీ చెత్త రికార్డు నుంచి బయటపడింది. సలాం బౌలింగ్ లో మిల్లర్ 7వ వికెట్ గా వెనుదిరిగాడు. జెమిసన్ కృణాల్ పాండ్యాకు దొరికాడు. ఇక కుల్దీప్ ను సుయాష్ క్లీన్ బౌల్ చేశాడు. అభిషేక్ పోరెల్ చివరి వికెట్ గా అవుట్ అయ్యాడు. అనంతరం ఈజీ టార్గెట్ తో బరిలోకి దిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు కేవలం 6.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. ఒకానొక దశలో పవర్ ప్లే లోపే ఆర్సీబీ మ్యాచ్ ని ముగిస్తుంది అని అనుకున్నారు. కానీ మరో 3 బంతులు అదనంగా తీసుకుని ఆర్సీబీ ఘన విజయం సాధించింది. మొత్తంగా ఐపీఎల్ అంటేనే మజా. దూకుడు, ఆవేశం కలగలిపి దుమ్ము రేపాలి. అప్పుడే ఫ్యాన్స్, ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారు. మరీ గల్లీ క్రికెట్లా ఆడితే ఎలా అనేది సగటు ప్రేక్షకుడి ప్రశ్న. ఓ పక్క రికార్డులు బదులవుతుంటే మరో పక్క ఇదేం ఆట అంటున్నారు ఢిల్లీ ఫ్యాన్స్. సో ఇక నుంచైనా ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాళ్లు ఫ్యాన్స్ మెచ్చేలా ఆడతారని ఆశిద్దాం.